కూటమి దోస్తానతోటి వైకాపా పార్టీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిర్రు మోడీ, చంద్రబాబు, పవన్ సారు. అప్పటి నుంచి ఈ ముగ్గురు దోస్తాన మస్తు నడుస్తున్నది. అయితే మళ్ళోసారి మోడీ సారు ఆంధ్ర టూర్కు వచ్చేసిండు. స్పెషల్ ప్లేన్లా విశాఖపట్నం చేరుకున్న మోదీ సార్కు మంచిగానే వెల్కమ్ చెప్పిర్రు ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్, ఆంధ్ర నాయకులు. 2 లక్షల కోట్ల రూపాయల పనులకు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన ప్రధాని ఆంధ్రలోకం అంతా హారతులు పట్టింది. 2 కిలోమీటర్ల పాటు నిర్వహించిన రోడ్ షోలో ముగ్గురు నాయకులు ఒక బండి మీద నడిచేస్తా ఉంటే చూసేకి 2 గంటలు చాలవనెల్లా. ఎలక్షన్ల హామీలలో ఇచ్చిన తీర్లా మాట నిలబెట్టుకున్న నాయకులుగా ఇప్పుడు ఈ ముగ్గురు చరిత్రలో నిలిచిపోతున్నారని రాజకీయ పండితులు కూడా నెత్తి ఊపుతున్నారు. అగో ఏ మీటింగ్ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఏమంటున్నారో ఇనుండ్రి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు, పోలవరంకి నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు, రక్షిత మంచినీరు రావాలి ఆయన ఆకాంక్ష, ఆయన ఆశయం. మనకు గంట కాదు 24 గంటలు రావాలని పడ్డ తపన ప్రధానమంత్రి గారిది. వీటన్నిటికీ చేయగలుగుతున్నాం, ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా, మా మీద పెట్టిన నమ్మకం, గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం. ఈ రోజున అది 2 లక్షల పైచిలకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది. और तभी भारत भी विकसित राष्ट्र बनेगा. इसलिए आंध्र का विकास ये हमारा विजन है. आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है. आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की इकोनॉमी बनाने का लक्ष्य रखा है. इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है. लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है.